నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధికారులు. రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం ఉందని వెల్లడి. ఈ నెల 27న వెంకటపాలెంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్. తూర్పులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చామనే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. మళ్లీ మొదలైన నీటి కష్టాలు. నేటి నుండి 3 రోజుల పాటు వాటర్ బంద్. కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు. మహిళా ఉద్యోగులకు సన్మానం. స్త్రీ శక్తి అంశంపై చర్చాగోష్ఠి. లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అని అన్నారు. రైతుల సంక్షేమాన్ని నిజంగా కాపాడే పథకం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్తో కలిపి ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. ఇది రైతు శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, లాం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బోర్లా అప్పటికే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది. మరి వాళ్ళకి కనబడలేదా పట్వారీ వ్యవస్థ? రైతులు కరెంటుతో ఇబ్బంది పడేటటువంటి వ్యవస్థ కనబడలేదా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్పీ అనేటువంటిది ఏ ధర అయితే ఆ ధరకు అమ్ముకొని కుంగిపోయి అప్పుల్లో పడినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదే. ఒక్క ఎన్టీ రామారావు గారికి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీకి మన రైతాంగానికి ఉన్నటువంటి అందం. ఆ తర్వాత ఆయన వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే 2014-18 మధ్యనే చెప్తాను నేను. అంతకుముందు కూడా చాలా చేశారు ఆయన. రైతు రుణాలు రద్దు చేశాడు. 5 విడతల్లో చెక్కులు ఇచ్చాడు. 3 విడతల చెక్కులు బ్యాంకుల్లో రుణాలు రద్దయ్యాయి. చివరి 4-5 విడతల చెక్కులు కూడా ఇస్తే ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ చెక్కులు ఏమి తీసేసుకున్నారు. జీవోఎంఎస్ 30 ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. 50వ డివిజన్లో 62 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2047 స్వర్ణాంత స్థాపనకు విశాఖలో జరిగిన సమ్మిట్లో మొదటి మెట్టు పడిందన్నారు. సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో మంచినీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి 47 కుటుంబాలు గత నెల 2 నెలల నుంచి వాళ్ళందరూ కూడా పదే చెప్పడంతో సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో దానికి తగినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక మంచినీటి ట్యాప్ కనెక్షన్తో పాటు పైప్ లైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది. వీరమానికుంట డ్రైన్ వర్షం వస్తే ఈ డ్రైన్లో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటు ఇటు ఉన్నటువంటి ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో దాంట్లో 2-3 అడుగులు తీసేసి మిగతా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఏదైతే జీఓఎంఎస్ నంబర్ 30 ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు పెట్టించగల ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికక్కడే, అంటే రాజకీయ నాయకులు ఇంట్లోనే కాకుండా
ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కటి కూడా అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులకి చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క సమస్య కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము. ముఖ్యంగా మంచినీటి సమస్యలు కూడా ప్రతి ఇంటికి ఎలాంటి ఆపద కలగకూడదు అని ప్రతి ఇంటికి ఒక వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 2వ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలు అందించారు. భూమి పూజకు 27వ తేదీ ఉదయం 10 నుంచి 10:50 వరకు ముహూర్తం నిర్ణయించారని తెలిపారు. ఆలయం 2వ ప్రాకారానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని చెప్పారు. బహిరంగ సభ వేదిక, బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వి జ్యోతిబసు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ తదితర అధికారులు పాల్గొన్నారు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్లకు వెళ్లే ప్రధాన పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పైప్ లైన్ లీక్తో త్రాగునీరు పెద్ద ఎత్తున వృధా జరుగుతుందన్నారు. లీకేజ్ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో నగరంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బిఆర్ స్టేడియం, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, కేవీపీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారక్ రామ్ నగర్ రిజర్వాయర్ల పరిధిలో 20, 21, 22 తేదీల్లో ఉదయం వరకు త్రాగునీరు సరఫరా జరగదని తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గం గారపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలోని 41,149 మంది రైతుల ఖాతాలకు 27.03 కోట్లు జమ కానున్నాయని భాష్యం ప్రవీణ్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2వ విడత జమ కానున్నదని తెలిపారు. రైతులను సాగులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చిందని భాష్యం ప్రవీణ్ తెలిపారు. రైతులకి మేలు చేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దాదాపు ఆగస్టు 2వ తారీఖున మొదటి విడత అమౌంట్ పట్టడం జరిగింది. ఈ రోజున 2వ విడత అమౌంట్గా మన నియోజకవర్గంలో దాదాపు 41,000 మందికి 27 కోట్ల రూపాయలు ఈ రోజున లబ్ధి చేకూరటం జరిగింది. అట్లానే ఫస్ట్ విడతప్పుడు దాదాపు ఇదే 41,000 మందికి 29 కోట్లు లబ్ధి చేకూరటం జరిగింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,85,000 మందికి 6,300 కోట్ల రూపాయలని రైతుల కోసం మన చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అమరావతి రాజధాని ప్రాంత రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడం సరికాదన్నారు. 10 ఏళ్లుగా ఎన్నికలు జరగక 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయన్నారు. అలాగే 29 గ్రామాల అభివృద్ది కూడా ఆగిపోయిందన్నారు. 3 రాజధానుల కేసులు, R5 జోన్ కేసులు ఉపసంహరించాలన్నారు. రైతులకు వార్షిక కౌలు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తెలిపారు. సీఎం నేరుగా అమరావతి రైతులతో సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. 20, 21 తేదీల్లో జరిగే 3-man కమిటీలో అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
వైస్ ప్రిన్సిపల్ శైలజ, ప్రభుత్వ మహిళా కళాశాల ఏవి సుజాత పాల్గొని మహిళల పాత్ర గురించి వివరించారు. అనంతరం గ్రంథాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బంది అందరికీ దుస్సాలువాలతో గ్రంథాలయ అధికారి సత్కరించారు. గ్రంథం సుగంధం, జ్ఞానబంధం, విజ్ఞాన అనుబంధం, ప్రజ్ఞాన ప్రబంధం, పరిజ్ఞాన మకరందం కావాలనే ఆశతోటి మొట్టమొదటిగా మనకి మొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి అమ్మాయి. ఆమె ఉక్కు మహిళ, చెక్కు చెదరని ధైర్యం, ఒక్క ఊరి ధైర్యంతో భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఆ మహిళరత్నానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ నెల 30వ తేదీన కళా దర్బార్ అమరావతి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఐకాన్, ది ప్రైడ్ ఆఫ్ ఏవో ఐకాన్ అవార్డ్స్ ప్రదానం కార్యక్రమం గుంటూరులో జరగనుంది. గత 50 సంవత్సరాలుగా కళా దర్బార్ వ్యవస్థాపక అధ్యక్షులు పొత్తుపూడి రంగారావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 16 మంది సినీ ప్రముఖులకు గోల్డెన్ ఐకాన్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుందని పొత్తూరి రంగారావు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న 16 మంది ప్రముఖులకు ది ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర ఐకాన్ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు, కళా దర్బార్ సభ్యులు పాల్గొన్నారు. ఇది టైం టేబుల్ ప్రకారం చేస్తున్నాం. కాట్రగడ్డ ప్రసాద్ గారు ప్రముఖ నిర్మాత, 55 సంవత్సరాలు సినీ రంగంలో పూర్తి చేసిన సందర్భంగా ఆయనకి గోల్డెన్ ఐకాన్ అవార్డు. అలాగే నవరస కథానాయకుడు, 52 ఏళ్ళు సినిమా పరిశ్రమలో పూర్తి చేసుకున్న నరేష్ గారికి మేము అవార్డు అందజేస్తున్నామండి. అలాగే సాయి కుమార్ గారు ప్రముఖ యాక్టరు, డబ్బింగ్, 50 ఏళ్ళు సినిమా రంగంలో పూర్తి చేసుకున్నారు. ఆయనకి అవార్డు ఇస్తున్నాం. అందరూ అన్ని విధాలా సహకరించాలని కోరుతూ, ఈ చుట్టుపక్కల కోస్తా జిల్లాల్లో ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఇంత గొప్పగా గుంటూరు ప్రేక్షకులకు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు మంచి రసంజమైనటువంటి పాటలు, కార్యక్రమాలు, అవార్డ్స్ ప్రదానం చేయటం అత్యుత్తమ గౌరవం అందించడం అనేది నిజంగా రంగారావు గారి యొక్క మంచి మనసు, మంచి హృదయానికి ఒక తార్కాణం. కాబట్టి రంగారావు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక సిస్టమేటిక్గా, మరింత డిసిప్లైన్డ్గా, పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి అందరూ చక్కగా మీడియా మిత్రులు అందరూ కూడా, కళాభిమానులు అందరూ కూడాను దీన్ని ఆశీర్వదించి సక్సెస్ అవ్వాలని కోరుతున్నాం. 1959-60 ఎంబీబీఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గుంటూరులో జరగనుందని డాక్టర్ ఎన్వి రమణారావు వెల్లడించారు. 60 సంవత్సరాల తర్వాత మొదటిసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వి రమణారావు అన్నారు. జీజీహెచ్లో 14 సంవత్సరాలు మానసిక వైద్యంలో ప్రొఫెసర్గా పనిచేశారని చెప్పారు. 137 మంది పూర్వ విద్యార్థులతో రీయూనియన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాము, ఎంబీబీఎస్ 59-65 మధ్య. సో 60 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ టైము జీఎంసీలో రీయూనియన్ పెట్టుకోబోతున్నాం. సో ఈ సందర్భాన ఈ మీటింగ్ రేపు జరుగుతుంది. ఈ సందర్భాన ఈ ప్రెస్ రిలీజ్ పెట్టాము. ఈవినింగ్ జీఎంసీ, జీజీహెచ్ విజిట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నాం. అండ్ వీ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. ప్రజెంట్గా 131 మంది చేరిన అబౌట్ ఓన్లీ 25 పీపుల్ రాగలుగుతున్నారు ఈ మీటింగ్కి. ఈ నెల 29-30వ తేదీల్లో నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న పల్నాడు బాలోత్సవం 3వ పిల్లల పండుగకు మెమోంటోస్ స్పాన్సర్షిప్ చేస్తున్నామని లకాఫెన్ ప్రీమియం కాఫీ సంస్థల అధినేత రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, లాకెఫిన్ సంస్థను భారతదేశం వ్యాప్తంగా మా ప్రాడక్ట్ను త్వరలో ప్రారంభించబోతున్నామని, పల్నాడు బాలోత్సవ కార్యక్రమానికి మేము స్పాన్సర్స్గా రావడం చూస్తే ఆనందంగా ఉందని అన్నారు. పల్నాడు బాలోత్సవ కార్యక్రమంలో 890 మెమోంటోస్ను విజయం సాధించిన విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. పిల్లల కళలను కార్పొరేట్ స్థాయిలో ఆర్గానిక్ టీ సమాజానికి అందించడానికి సిద్దమయ్యామని, రాబోయే డిసెంబర్ నెల 20వ తేదీన మా లా కెఫిన్ ప్రీమియం స్పెషల్ కాఫీ సంస్థను ప్రారంభించబోతున్నామని తెలిపారు. అతి తక్కువ ధరలో సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి టీని అందించడమే ధ్యేయంగా మా అడుగులు ముందుకు పడబోతున్నాయని అన్నారు. ఇంటర్నేషనల్గా ఉన్న కాఫీ షాప్స్ని
ఇండియాలో గ్రామానికి వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో మా లకెఫెన్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 20వ తారీఖు ప్రాంతంలో మొత్తం భారీ ఎత్తున లాంచింగ్ జరుగుతుంది. దానిలో కార్యక్రమం భాగంగా ఈ యొక్క పల్నాడు బాలోత్సవం పేరుతో గత 3 సంవత్సరాలుగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసము దగ్గర 65 రంగాలలో వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా, వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఈ బాలోత్సవం పేరుతో గత 3 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. ఇది 3వ సంవత్సరం. నిర్వాహకులు మమ్మల్ని వాళ్ళ పిల్లలకు కావాల్సిన మెమోటోలు మొత్తం కూడా మా సంస్థ ద్వారా అందించమని కోరారు. కోరిన వెంటనే మాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇంతమంది పిల్లల్లో వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసే అవకాశం వాళ్ళకి కలిగింది. దాన్ని ప్రమోట్ చేసే అవకాశం మాకు కలిగినందుకు చాలా సంతోషపడ్డాము. విశాలాంధ్ర బుక్ హౌస్ గుంటూరు వారి 25వ పుస్తక మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్లామాధవి ప్రారంభించారు. జాతీయ పుస్తక వారోత్సవాల్లో భాగంగా గుంటూరులో విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన డిసెంబర్ 30వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి, విశాలాంధ్ర విజ్ఞాన సమితి డిప్యూటీ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పుస్తకాలు చదవడం వల్ల మనోవికాసం, విజ్ఞానం పెరుగుతుందన్నారు. మనిషికి నిజమైన నేస్తం పుస్తకమేనన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, జంగాల చైతన్య, పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటు వినోదం, విజ్ఞానం, జ్ఞానం, పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల పుస్తకాలు, మహోన్నత వ్యక్తుల రచనలు ఇక్కడ పొందుపరిచి ఇట్లా పుస్తక పఠనం యొక్క విశిష్టతని చెప్పడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే పుస్తకాలు ఎందుకు చదవాలి, నేటి సమాజంలో మరి ఎంత ఆధునికత పెరిగిపోయిన సమాజంలో పుస్తక పఠనకి వాల్యూ ఉందా అనంటే దాని విలువ తెలిసిన వాళ్ళు నిజంగా ఈ రోజుకి కూడా పుస్తక పఠనమే చేస్తారు. ఎందుకనంటే ఇటు మేధస్సు పెరగడము, మనశ్శాంతి కలగడముతో పాటుగా ఈరోజు సమాజంలో ఎవరికి వాళ్ళు రేస్ సిస్టంలో పరిగెడుతున్న పరిస్థితుల్లో, మనిషికి దూరం అవుతున్న పరిస్థితుల్లో పుస్తకం మాత్రమే ఒక సరైన నిజమైన స్నేహితుల్లాగా మనకి అందుబాటులో ఉంటుంది. ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నప్పటికీ, గడుపుతున్నప్పటికీ సాయంత్రం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్తీక మాసం హరిహర నామస్మరణలకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త, సారస్వత కళానిధి ఆచార్య వెలుగోలు నాగరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై రాజ్యలక్ష్మి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. శివకేశవ నామాలు 2 పవిత్రమైనవని, ఏ నామాన్ని జపించినా జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంలో స్తోత్రరాజంగా పేరుపొందిన కులశేఖర ఆళ్వార్ల వారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా ప్రవచనంలో వివరించారు. భక్తి అంటే భగవన్ నామాన్ని జపిస్తూ భగవంతుడి మీద మనస్సును నిలిపి ఉండేటువంటి విధానం. ప్రపత్తి అంటే ఏమిటంటే శరణాగతి తత్వం. ఇక భగవంతుని పూజించే భాగవతులను నిరంతరము సేవిస్తూ వారి శరణు కోరేటటువంటి విధానాన్ని ప్రపత్తి అంటారు. అందుకే భక్తి, ప్రపత్తులు అనే 2 పదాలు లోకంలో ప్రసిద్ధి పెట్టాయి. ఈ ఆళ్వారులు 12 మంది భక్తి, ప్రపత్తులు రెండింటితోనూ ప్రసిద్ధులైనటువంటి మహాత్ములు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మార్గంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నటువంటి పుణ్యాత్ములు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 14 కబడ్డీ విభాగం పోటీలు నోతొక్కి జెడ్పీ హైస్కూల్ పాఠశాలలో జరిగాయి. అందులో ప్రతిభ కనపరిచిన ఏపీఆర్ఎస్ గుంటూరు పాఠశాలకు చెందిన షేక్ నదీం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం గర్వకారణమని స్కూల్ ప్రిన్సిపల్ ఎం రజని, వైస్ ప్రిన్సిపల్ ప్రజ్వల అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముట్టినేని శివలీల,
రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ సునీత, గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగరాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తదుపరి మహిళా దినోత్సవం పురస్కరించుకొని భారతదేశ తొలి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్త్రీ శక్తి అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి విద్యార్థులకు మెహందీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు. అలాంటి స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ ప్రదేశం, ఆ రాష్ట్రం, ఆ దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లామాదేవి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్ విలాస్ బ్రిడ్జిపై జరుగుతున్న దుష్ప్రచారం నిరాధారమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆమె కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి బుధవారం రోజున కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతం కోసం వారి సమస్యలు తెలుసుకునేందుకు కార్యకర్తలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 33వ డివిజన్కు చెందిన యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో కూడా బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను విన్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు గాంధీ పార్క్ను స్తంభాల గరువు, తారక రామనగర్, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ది, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీ పార్క్ నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని, మొక్కల ట్రిమ్మింగ్, ల్యాండ్ కటింగ్ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ది పనులను పరిశీలించి పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే ఉండాలన్నారు. వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న పోలీస్ గరుడా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందార్ పరిశీలించారు. వెలగపూడి సచివాలయం నిర్మాణానంతరం ఏర్పాటు చేయబడిన ఈ గరుడా కమాండ్ కంట్రోల్ కేంద్రం సచివాలయ పరిసర ప్రాంతాలు, వీఐపీ, వీవీఐపీల రాకపోకలు జరిగే సీడ్ యాక్సెస్ రోడ్, కరకట్ట రోడ్డు మరియు సచివాలయం, ప్రకాశం బ్యారేజ్ మార్గాల్లోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించిన సిఐఐ ఏపీ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు హాజరైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లీగల్ స్టడీస్ విద్యార్థులను ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కె గంగాధర్రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ రామకృష్ణ బాబాతో పాటుగా ఎల్ఎల్ఎం విద్యార్థులు శెట్టిపల్లి శశికిరణ్, యుగలం కిషోర్ కుమార్, షేక్ నిహాబ్ బాబీ, పి ధరణి, డి శివశంకర్, పి అజయ్, ఎంఎల్బి ఆనర్స్ విద్యార్థులు నుంచి ఈ హర్షిత, ఎల్ నేహశ్రీ, జి వసంతగీతిక, అశ్వని, అవంతిక తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్లో వెంకటేశ్వర ఇండస్ట్రీస్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి ఈ పత్తి కొనుగోలు కేంద్రాలను సీజన్ మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ కొనుగోలు సీజన్లో రైతులందరికీ ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ పరిధిలో 2 సీసీఐ కేంద్రాలు పనిచేస్తుండగా వాటిలో వెంకటేశ్వర మిల్లులో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.